అందరికీ నమస్తే అండి. గత 2 రోజులు బట్టి బిఆర్ నాయుడు గారు భగవద్గీతను ఉద్దేశించి కించపరిచారు. అందులో ఏముందన్నారో, అందులో ఏమీ లేదని చెప్పేసి ఇసురు కొట్టేశారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సాక్షిలో అయితే ఏకంగా డిబేటే పెట్టేశారు. తీరా చూస్తే వీళ్ళు ముద్రించిన బుక్ ఏదైతే ఉందో, ఆ భగవద్గీత పుస్తకం ఏదైతే ఉందో కేవలం 16 పేజీలంట. 16 పేజీల భగవద్గీత మనం ఎక్కడైనా చూసామా? ఒకసారి రోజా ఇదే భగవద్గీతను ఉద్దేశించి బిఆర్ నాయుడు గారు మాట్లాడిన మాటల్ని, ఆ మాటలకి కౌంటర్గా రోజా మాట్లాడుతూ ఆ మాటలు విన్న తర్వాత బిఆర్ నాయుడు గారు మూతిపైన పటపటా 4 వేయాలనిపించిందని చెప్పి మాట్లాడింది కదా. ఆ వీడియో ఒక్కసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఆయన టీవీ5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి. వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేస్తారు, 50 కోట్లు రూమ్ లో వేస్ట్ ఉన్నాయి. అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పటపట వేయాలనిపించింది నాకు. సరే అయిపోద్దిగా నాకు భగవద్గీతలో ఏముంది చెత్త తప్ప అని ఆయన అన్నారని చెప్పేసి మూతి మీద టపటప 4 వేస్తానన్నావు కదా. మీకు నిన్నటి నుంచి కొంతమంది కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను చూపిస్తూ ఇదిగో 16 పేజీల భగవద్గీత, ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే నేను ఒక వీడియో వినిపిస్తా. పుస్తకం ఒరిజినల్ భగవద్గీత పుస్తకం, ఈ పుస్తకం ఒరిజినల్ భగవద్గీత పుస్తకం పరమ పవిత్రంగా ఎంతమంది భగవద్గీతను పాటిస్తూ చూస్తారో అందరికీ తెలిసిందే. సో దీన్ని 5 భాషలు ముద్రించారట భూమన కరుణాకర్ రెడ్డి, అందరికీ అందించుతారు. ఇదే కదా భగవద్గీత. మొత్తం ఈ పేజీలన్నీ కూడా చూస్తే 958 పేజీలు. ఇక్కడ కావాలంటే మీరు జూమ్ చేసుకుని చూసుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి గారు శాతం కూడా ఆయన ముద్రించిన భగవద్గీత ఏదైతే ఉందో ఇది ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు కదా. 50 కోట్లు కట్టుబడేశాను నేను. ఆయన ఇసిరేశారు బిఆర్ నాయుడు గారు. మరి ఇసిరేశారో తెలియదు, ఆయన చెప్తా ఉన్నారు ఇది ఒరిజినల్ భగవద్గీత, ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రచురించిన, ఆయన ఆధ్వర్యంలో ప్రచురించిన భగవద్గీత. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏ బిఆర్ నాయుడు గారు గొప్ప రాకూడదా? టీటీడీ బోర్డు గొప్ప రాకూడదా? కోట ప్రభుత్వానికి గొప్ప రాకూడదా? 50 కోట్లు తగలేసి మీరు విన్నారు కదా. 16 పేజీలతో బుక్ ఎంత ఉందనుకుంటున్నారు? మహా అయితే మ్యాక్సిమం మనకి ఈ మాత్రం మందం కూడా లేదు. అది కేవలం 16 పేజీలు. 16 పేజీలతో భగవద్గీత ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఏం రాశారు అందులో, ఏం ముద్రించారు అందులో? 958 పేజీలు ఉండాల్సిన భగవద్గీత ఒక చిన్న పుస్తకం అండి, చాలా చిన్న పుస్తకం 16 పేజీలతో ముద్రించేసి, ఆ వీడియో 16 పేజీలు అనేది మళ్ళీ క్లారిటీ కావాలంటారేమో, మీకు వినిపిస్తామనండి. ఇదిగో మన టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధించి కొన్ని వివరాలు సేకరించాం. అదేమంటే భగవద్గీత హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపెట్టినారు. మీకు వేస్తారు చదవడం డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీత. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అలా మనమే తెలుసు. చిన్నప్పటి నుంచి మన భగవద్గీత అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూస్తున్నాం భగవద్గీత, ఇంత పుస్తకం చూస్తున్నాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నాము. ఒకప్పుడు మన సినిమా పాటలు చేద్దాం, తిరుపతిలో మన పాటల పుస్తకాలు చూసేవారు, ఇద్దరికి గుర్తుంటారు. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లో ఎంపీలో చేసే జనాలు నడుచుకుంటారు, పాటల పుస్తకాలు చదివేవారు. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయానికి సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్గా
దేవుడితో కొలుస్తాం భగవద్గీత అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల విలువ. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది 50 గ్రాముల విలువ. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలా మంది స్వామీజీతో కూర్చొని మాట్లాడా, స్వామి భగవద్గీత 2 శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి అయినా ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒకటి ఎలా అయితే రాస్తున్నారు బుద్ధిగా మాట తప్పని మనమ తిప్పని మన భాషగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. అది దీనికి సమాధానాలు చెప్పిన తర్వాత నువ్వు నన్ను అడిగితే కనుక రోజాని కావచ్చు, భువన కరుణాకర్ రెడ్డిని కావచ్చు చెప్పుతో కొట్టాలి. మీరు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16 పేజీల భగవద్గీతను ముద్రించి ఏం చెప్పాలనుకున్నారో, ఏం ముద్రించాలనుకున్నారో, ఎంత తినేసి ఉంటారు దాంట్లో. 16 పేజీల భగవద్గీత ఏంటండి? ఆ బుక్ చూస్తే చాలా సన్నంగా ఇంత ఉందండి. సేమ్ ఆయన చెప్పినట్టే ఆ పాటల పుస్తకాలు ఉంటాయి కదా మనకి చిన్నప్పుడు, అంత బుక్ని ప్రింట్ చేసి మీరు ఏం చేద్దాం అనుకున్నారు అసలు? దానికి సమాధానం చెప్పాలి. మీరు తిరుమలను అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి సొమ్ముని అప్పనంగా తినేశారు. మీరు చెయ్యని అవినీతి అంటూ లేదు. ఇవాళ దొరికిపోయేటప్పటికి దొంగ వేషాలు వేసుకుంటూ ధర్నాలని, నిరసన కార్యక్రమాలని, ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడుతూ దాంట్లో ఏమీ లేదంటే ఆవేశంగా ఊగిపోతూ ప్రెస్ మీట్లు పెట్టేసి భగవద్గీతను కించపరిచేస్తారని మాట్లాడే మీరు ముద్రించిన భగవద్గీతలో ఏముంది? ఆ పుస్తకం తీసుకొచ్చి ఆ 16 పేజీల పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి రోజా కావచ్చు లేదంటే భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరూ కూడా ఆ 16 పేజీలు ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఆ 958 పేజీల భగవద్గీత అయితే ఉందో ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి మీరు ముద్రించిన 16 పేజీల పుస్తకాన్ని పక్కన పెట్టి సేమ్ అందులో ఉన్నట్టు ఇందులో ఉందని చెప్పి చూపించగలుగుతారా? 16 పేజీలతో భగవద్గీతను ముద్రిస్తారా? పైగా ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తే వచ్చి పటపటా మూతి మీద కొట్టేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా, రోజా సమాధానం చెప్తారా? వచ్చి మీరే సమాధానం చెప్పాలి. ఆ పుస్తకాలు చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. 16 పేజీలతో బుక్ ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేసి మీరు చేసిన నిర్వాహం ఇదా? పైగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అంత ఎత్తున వచ్చేస్తాం మనకు కోపాలు, మామూలు కోపాలు రావు. మరి వీటికి సమాధానం చెప్పండి. అడ్డగోలు వాదన వద్దండి. మేము బూతులు తిట్టేస్తాం, అడ్డగోలుగా విమర్శించేద్దాం, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. వచ్చి దీనికి రోజా సమాధానం చెప్పుద్దా, వైసీపీ నాయకులు సమాధానం చెప్తారా, ఆ భువన కరుణాకర్ రెడ్డి చెప్తాడా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలనేది ఒక క్లారిటీ వచ్చింది. చెప్పులతో కొట్టేస్తాం, మూతుల మీద కొట్టేస్తాం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా.